హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం 8 to 10 ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క క్రాప్ టాప్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనం ఈ క్రాప్ టాప్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనం పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్రష్ ఫ్యాబ్రిక్ అండ్ క్రేప్ ఫ్యాబ్రిక్ని యూస్ చేస్తున్నాను కదా, రెండు చాలా సాఫ్ట్గా ఉంటాయి, జారిపోతూ ఉంటాయి. అందువలన పిన్స్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం పిన్స్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్కి, ఆర్మ్స్కి చుట్టూ కిందన మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్కి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలుపుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండిటికి ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు మనం ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. నెక్ చుట్టూ అండ్ ఆర్మ్స్ దగ్గర మొత్తం ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకుని తీసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ఎక్స్ట్రా ఉంది కదా, నెక్ చుట్టూ ఆర్మ్స్ చుట్టూ ఆ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో ముందుగా సెంటర్లో హుక్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో హుక్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ముందుగా మనం సెంటర్లో కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ని 2 పార్ట్స్ కింద సపరేట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ పార్ట్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకుని సెంటర్లో కట్ చేసుకుని మనం 2 పార్ట్స్ కింద సపరేట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని 2 పార్ట్స్ కింద సపరేట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం సెంటర్లో హుక్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హుక్ అండ్ ఐ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం 2 పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అనేది మన టాప్ యొక్క లెంత్ ఎంత ఉందో ఈక్వల్గా అంతే తీసుకోవాలి. ఇక్కడ ఈ పీసెస్ యొక్క విత్ అనేది ఐ పట్టీ యొక్క విత్ మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. అదే విధంగా హుక్స్ యొక్క పట్టీ యొక్క విత్ అనేది మనం 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పీసెస్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఐ పట్టీని స్టిచ్ చేసుకుందాం. ఐ పట్టీ కోసం మనం 3 ఇంచెస్ విత్ ఉన్న పీస్ని తీసుకున్నాం కదా, దాన్ని మనం లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవాలి. మనకి ఐ పట్టీ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకుని మనం స్టిచ్ చేసుకున్న ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్ మీదకి వచ్చే విధంగా మనం ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్యాబ్రిక్ని మనం లోపలికి ఒకసారి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి దాన్ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ పైన కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కార్నర్లో మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, మనకి ఐ పట్టీ అనేది ఈ విధంగా రెడీ అవ్వింది. ఇప్పుడు మనం రైట్ సైడ్ పీస్ని తీసుకోవాలి. రైట్ సైడ్ పీస్లో మనం హుక్స్ పట్టీ కోసం స్టిచ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ నేను హుక్స్ పట్టీ కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ని వేసి ఆ పీస్ని జాయిన్ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఈ విధంగా దీన్ని మనం ఆ రైట్ సైడ్ పీస్ ఉంది కదా, దాని మీద ఈ విధంగా పెట్టుకొని ముందుగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి హుక్ పట్టీ అనేది ఈ విధంగా బయటకు వస్తుంది అనమాట. కొంచెం ఈ విధంగా మనం ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. హుక్ పట్టీ అనేది మనకి ఈ విధంగా రెడీ అవ్వింది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ పీస్ని కూడా తీసుకుని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకుని ఇక్కడ మనం హుక్స్ అండ్ ఐస్ నైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఈ విధంగా స్ప్రింగ్ ప్రెస్ బటన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ స్ప్రింగ్ ప్రెస్ బటన్స్ నైనా ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలిపి జాయిన్ చేసేసుకున్నాం.
అండ్ బ్యాక్ పార్ట్లో మన హుక్ అండ్ ఐ పట్టీని కూడా స్టిచ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. దానికోసం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకుని ఇప్పుడు షోల్డర్స్కి రెండిటిని కలుపుతూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 2 షోల్డర్స్ని కలిపి స్టిచ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్కి ఆర్మ్స్కి థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవాలి. మనం థ్రెడ్ పైపింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 70 GSM థ్రెడ్ని తీసుకున్నాను. మనకి థ్రెడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. 70 GSM, 90 GSM అలాగా. 70 GSM అనేది కొంచెం థిన్గా ఉంటుంది. 90 GSM అనేది కొంచెం థిక్గా ఉంటుంది. మీకు ఏ సైజ్ థ్రెడ్ కావాలంటే ఆ సైజ్ థ్రెడ్ని మీరు తీసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ చేసుకోవడం కోసం. అండ్ మనం ఇక్కడ పైపింగ్ వేసుకోవడం కోసం క్రాస్ పీస్ని తీసుకోవాలి. మనం నెక్కి ఆర్మ్స్కి పైపింగ్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా క్రాస్ పీస్ని తీసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. అదే మీరు హ్యాండ్స్కి కానీ నడుము కానీ పైపింగ్ చేసుకునేటప్పుడు స్ట్రైట్ పీస్ తీసుకున్నా పర్వాలేదు. ఈ క్రాస్ పీస్ యొక్క విత్ అనేది మనం 1.5 ఇంచెస్ ఉండే విధంగా తీసుకోవాలి. ఈ విధంగా ఒక క్రాస్ పీస్ని తీసుకుని ఇప్పుడు మనం ముందుగా ఏం చేయాలంటే ఈ క్రాస్ పీస్కి వన్ సైడ్ అంచుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వన్ సైడ్ అంచుని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం థ్రెడ్ని తీసుకుని ఆ థ్రెడ్ని ఇంకొక సైడ్ కార్నర్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఆ థ్రెడ్ అనేది జరిగిపోకుండా మనం దగ్గరగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం సింగిల్ ఫుట్ని యూస్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి థ్రెడ్ అనేది జరిగిపోకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు థ్రెడ్ని మనం ఇంకొక సైడ్ పెట్టుకొని స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం టాప్ పార్ట్ని తీసుకోవాలి. టాప్ పార్ట్ని తీసుకొని ముందుగా మనం ఆర్మ్ రౌండ్ చుట్టూ పైపింగ్ చేసుకుందాం. దానికోసం మనం ఇప్పుడు రెడీ చేసుకున్న ఆ పీస్ ఉంది కదా, ఆ పీస్ని మనం ఆర్మ్ రౌండ్ చుట్టూ పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ చుట్టూ పెట్టుకునేటప్పుడు చూస్తున్నారు కదా, నేను మెయిన్ సైడే పెట్టుకుంటున్నాను, బ్యాక్ సైడ్ కాదనమాట, లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు కాదు, మెయిన్ సైడే ఆర్మ్ రౌండ్ చుట్టూ పెట్టుకొని ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. మనం స్టిచ్ వేసుకునేటప్పుడు పైపింగ్ థ్రెడ్ని పెట్టుకున్నాం కదా, పైపింగ్ థ్రెడ్కి దగ్గరగా స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పైపింగ్ థ్రెడ్కి దగ్గరగా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం ఆ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇక్కడ చూసారా మనకి థ్రెడ్ పైపింగ్ అనేది చాలా థిన్గా వచ్చింది. ఇక్కడ నేను వన్ సైడ్ ఆర్మ్ రౌండ్కి థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకున్నాను. మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా వస్తుంది. మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం చేత్తో హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఏ విధంగా అయితే ఒక ఆర్మ్ రౌండ్కి థ్రెడ్ పైపింగ్ చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా మనం నెక్కి అండ్ ఇంకొక సైడ్ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, దానికి కూడా మనం థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఆర్మ్ రౌండ్స్కి అండ్ నెక్ చుట్టూ కూడా థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకున్నాను. మనకి థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా చాలా థిన్గా వచ్చింది. అండ్ మనం ఇక్కడ పైపింగ్ చేసుకునేటప్పుడు మనం ఏ బ్లౌజ్కి అయితే చేసుకుంటున్నామో దానికి ఆపోజిట్ కలర్ క్లాత్ యూస్ చేసుకుంటే పైపింగ్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను రెడ్ కలర్కి గ్రీన్ కలర్ యూస్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే లెహెంగా మీద గ్రీన్ కలర్ ఉంది, సో అందుకు నేను గ్రీన్ కలర్తో పైపింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మనం టాప్కి కిందన వేస్ట్ రౌండ్ దగ్గర డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే మీరు కిందన కూడా పైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనం వేస్ట్ రౌండ్ దగ్గర పైపింగ్ చేసుకుంటే స్ట్రైట్ పీస్ని తీసుకొని థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ని తీసుకొని థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకున్నాను కిందన.
సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా స్ట్రైట్ పీస్ని తీసుకొని థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకున్నాను. ఆల్రెడీ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపించాను కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చూపించట్లేదు. సేమ్ స్ట్రైట్ పీస్ని తీసుకొని థ్రెడ్ని లోపల పెట్టుకొని పైపింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మనం టాప్కి సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం సైడ్ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు సైడ్లో మనం ఎంత సీమ్ అలవెన్స్ తీసుకున్నామో అక్కడ లైన్స్ని డ్రా చేసుకుంటాం కదా, సేమ్ ఆ లైన్స్ మీదే మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. 2 సైడ్స్ మనం సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం సైడ్ ఫిట్టింగ్ చేసుకునే ముందుగా ఏం చేయాలి అంటే మనకి కార్నర్స్లో ఓవర్లాక్ చేసుకునే పని లేకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కలుపుతూ ఈ సైడ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇక్కడ నేను కార్నర్లో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టాప్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకుని ఇప్పుడు మనం సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం సైడ్ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు మనం చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ని మార్క్ చేసుకుని లైన్ని డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ మీద స్టిచ్ అనేది చేసుకోవాలి. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇంకొక పావు ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ అనేది చేసుకోవాలి. టోటల్గా 3 స్టిచ్చెస్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం ఆపోజిట్ సైడ్లో కూడా 3 స్టిచ్చెస్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 2 సైడ్స్లో కూడా 3 స్టిచ్చెస్ అనేది వేసుకుని టాప్ యొక్క సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకున్నాను. మనకి టాప్ యొక్క కార్నర్లో కూడా ఓవర్లాక్ చేసే పని లేకుండా మనం లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది. మనకి ఈ విధంగా చాలా ఈజీగా క్రాప్ టాప్ యొక్క స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవ్వింది. ఇది మన ఫైనల్ లుక్ అనమాట టాప్ యొక్క. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వచ్చింది. ఇది మనకి బ్యాక్ పార్ట్. ఈ క్రాప్ టాప్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ ముందు వీడియోలో కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ఆ వీడియోని కూడా చూడండి. అండ్ ఈ క్రాప్ టాప్కి కిందన లెహంగా వీడియో కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. మీకు కావాలి అనుకుంటే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.